నకిలీ సర్టిఫికెట్లు డాక్యుమెంట్లు ముఠా అరెస్టు చేశామని రాచకొండ సిపి వీరబాబు మీడియాకు వెల్లడించారు. 6 మంది నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో 7 నిందితులు నకిలీ సెల్ డీడీ పత్రాలు, బర్త్ క్యాస్ట్ సర్టిఫికెట్లు, రెవెన్యూ బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నాం. కాలం చెల్లిన స్టాంప్ పేపర్లు, రబ్బర్ స్టాంపులు, రెవెన్యూ అధికారుల నకిలీ సంతకాలతో బాండ్ పేపర్లు అమ్మారు. పోలీసులు 571 స్టాంప్ పేపర్లు, 48 ఫేక్ జనతా పత్రాలు, 11 ఆదాయ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నాము. పాత స్టాంప్ పేపర్లు తెచ్చుకొని వాటిని రీసైకిల్ చేసి నకిలీగా మార్చడం ఈ ముఠా ఆరితేరారు. ఐదు వేల నుంచి 20,000 వరకు అమ్మాడు. 5,000 నుంచి 20,000 వరకు సర్టిఫికేట్. సారీ, నేను ఇందాక చెప్పాను. ఇందులో ఏంటంటే 181 డాక్యుమెంట్స్ ఫిరోజ్ అలీ ఇతని పైన కేసెస్ ఉన్నాయి. ఈ కేసులో ఆసిఫ్ నగర్, దబీర్పుర, ఈవెన్ పహాడి షరీఫ్లో కూడా ఉంది 2011 ఆ టైంలో. సో ఆ కేసు పరిస్థితి ఏమిటి ఇవాళ పొద్దునే మనం పట్టుకున్నాం కాబట్టి విల్ ఆల్సో గోయింగ్ టు దోస్ డీటెయిల్స్. సర్టన్లీ విల్ ఇన్వెస్టిగేట్ దోస్ కేసెస్. దిస్ అక్యూజ్ ఒక అక్యూజ్ మీద ఉన్నాయి, అందరి మీద కాదు, ఒక్క మీద ఉన్నాయి. అవును అవును అంటే ఇప్పుడు A1 అతను ఏం చేశాడంటే ఒక 55 years ఉంటాయండి అతనికి. ఇప్పుడు ఇందాక మీరు సాత్విక్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తాడు. ఈ వైఫ్ టైపిస్ట్ అనమాట. అట్లా పెట్టుకొని DTP టైప్ చేయడము, లాట్ ఆఫ్ టైపింగ్ యాక్టివిటీ ఉంటాయి కదా. సమ్ PhD చేసేవాళ్ళు. ఇప్పుడంటే చాలా కంప్యూటర్స్ ఎక్కువ ర్యాంపెంట్ యూజ్కి వచ్చాయి. ఇప్పుడు అంతమంది అట్లా ఉండేవి కదా. ఒక టైపిస్ట్ దగ్గర పోయి కూర్చొని మేము చదువుకున్న వాళ్ళు అట్లా చేసేవాళ్ళం. సో అటువంటి లాట్ ఆఫ్ డాక్యుమెంట్ టైపింగ్ ఉంటుంది. సో వీళ్ళు అంత ఎక్కువగా స్టడీ ఏం లేదు, లైక్ ఇంటర్మీడియట్ 10th ఆ టైప్స్లో ఉన్నాయి. టైపిస్ట్ ఉంది, దే ఆర్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ బట్ ఓన్లీ ఇంటూ స్మాల్ బిజినెస్. సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ 64 చేసాం. 48 బర్త్ సర్టిఫికేట్ ఏజ్ డిటర్మినేషన్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ సర్టిఫికేట్ 5, దెన్ కాస్ట్ సర్టిఫికేట్ 11. సో టోటల్ 64 అయినాయి. కానీ వీళ్ళు ఇప్పటికి 181 ఇష్యూ చేశారు.
181 ఇష్యూ చేసినవి ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం కూడా దాన్ని మేము వెరిఫై చేస్తాం. అట్లానే ఇప్పుడు 571 టోటల్ డిఫరెంట్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ పేపర్స్ ఇష్యూ చేశారు. దాంట్లో 280 ఆల్రెడీ ఎక్స్క్యూట్ చేస్తారు. 280 అమ్మేశారు. ఆ 280ని వాళ్ళు ఎక్కడో మిస్యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఎట్లయితే ఈ జల్లా కిషోర్ అనే అతను వచ్చి ఒక డాక్యుమెంట్ను మార్టిగేజ్లో పెట్టి మళ్ళీ నేను లోన్ తీసుకోవాలంటే, అంటే చూడండి నేరం ఎలా చేస్తున్నారు. అతని డాక్యుమెంట్ క్రియేట్ కాదు, పక్కోడిది కూడా ఆయన ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఎట్లా తప్పు చేస్తున్నాడు, పక్కోటి ఇన్వాల్వ్ చేసి ఎక్కువ ఏరియా వస్తే ఎక్కువగా లోన్ వస్తుంది అని చెప్పేసి. మేబీ దే ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేయొచ్చు. నేను ఈ టైంలో ఒకరి మీద వాళ్ళు చేస్తారో చేయాలని చెప్పట్లేదు. బట్ ఈ దృష్టిలోకి వచ్చింది, వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం మేము. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 280 ఎక్కడికి పోయినాయి, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ అనేది సబ్ రిజిస్టర్ అవి కూడా వెరిఫై చేయడం జరుగుద్ది.